తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీలోకి వచ్చినటువంటి నలుగురికి నోటీసులు ఇచ్చారు. అసలు మొత్తం 8 మందికి నోటీసులు ఇచ్చారు. వైసీపీ నుండి తెలుగుదేశంలోకి వెళ్ళిన వాళ్ళు, తెలుగుదేశం నుండి వైసీపీలోకి వచ్చిన వాళ్ళు, అలా జనసేన నుండి వైసీపీలోకి వచ్చినటువంటి వాళ్ళు. కాకపోతే కలిసింది 29వ తారీఖు వచ్చేటప్పటికి ఓన్లీ తెలుగుదేశానికి సంబంధించిన తెలుగుదేశంలోకి వెళ్ళిన వైసీపీ రెబల్స్ అయినటువంటి మేకపాటి కావచ్చు, శ్రీదేవి కావచ్చు, అట్లాగే ఆనం కావచ్చు, కోటరెడ్డి కావచ్చు, వీళ్ళ వరకే కలిశారు. ఇటు గణేష్ వచ్చేటప్పటికి, వాసుపల్లి గణేష్ వచ్చేటప్పటికి కలుస్తాను, ఎలాంటి నిర్ణయం అయినా కరెక్టేనని చెప్పుకొచ్చారు. ఆయన వైసీపీలోనే ఉన్నారు. రెండో పక్కన వచ్చేటప్పటికి ఏదైనా వల్లభనేని వంశీ మరి కనిపించలేదు అక్కడ. అట్లాగే గిరినేమో నేను విదేశాల్లో ఉన్నాను, వచ్చాక కలుస్తానని చెప్పారు. ఓవరాల్గా అయితే అనర్హత వేటు వీళ్ళ మీద వేస్తారా వెయ్యరా? వేస్తే ఇద్దరి మీద వెయ్యాలి, అప్పుడు ఎథికల్ తప్పులేదు. అలా కాకుండా తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వచ్చిన వాళ్ళని మాత్రం కాపాడతా, వైసీపీ నుండి తెలుగుదేశంలోకి వెళ్ళిన వాళ్ళని వేసినప్పుడు మాత్రం అనైతికానికి పీక్ స్టేజ్ అవుతుంది. ఏం జరుగుతుందో చూద్దాం.